హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు కొత్త రెసిపీ అని చెప్తానండి. తాటి ముంజులు పాయసం అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్గా అయిపోతుందండి. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. చాలా బాగున్నాయి, అసలు చాలా అంటే చాలా. మీరు కూడా ట్రై చేయండి. వీటిని తాటి ముంజులు అంటారండి. మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూడా దొరుకుతున్నాయి. సమ్మర్ టైం కదా, నీట్గా ఒలిచేసుకోవాలండి. వీని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒలుచుకోవద్దు. మనకి బయట ఉంటే ఒలిచేసుకుంటే నీట్గా పీలప్ అయిపోతాయి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 5 నుంచి 6 వరకు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటేనే పాయసం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే బర్రె పాలు తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ప్యాకెట్ పాలు కూడా తీసుకోవచ్చు అండి. పావు లీటర్తోనే ట్రై చేస్తున్నాము. ముంజులు పాయసం ఎలా ఉంటుంది ఏంటి అనేది సూపర్గా ఉందండి. అసలు సూపర్ అని చెప్తాను. పాలు ఇలా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేశానండి. నాకైతే స్వీట్నెస్ సరిపోయింది. ముంజుల్లో ఉన్న వాటర్ కూడా బయటికి పడేయొద్దండి. పాయసం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మనం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారా, పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. వీటిని పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేయట్లేదండి. చల్లారిపోయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. అలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి ముంజు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని కూడా అంటారు. వీటిని బాగా మిక్స్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 గంటలు లేదా 4 గంటలు పెట్టి సర్వ్ చేసుకుంటే మనకి ముంజల పాయసం అయితే రెడీ అయిపోతుందండి. మనం న్యాచురల్ ఫ్లేవర్ ఉండాలని చెప్పేసి నేను ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదండి. ముంజలు, పాలు, యాలకుల పొడిని తప్పితే. మా అక్క వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది, ఏదైనా డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి ముంజులు పాయసం చేశానండి. లాస్ట్ ఇయర్ కూడా నేను షీర్ కుర్మా చేశాను వాళ్ళ పెళ్లి రోజుకి. ఇక్కడైతే సర్వింగ్ బౌల్లో కూడా అయితే సర్వ్ చేసేసానండి. ఈ పాయసాన్ని ఎంతమందిని తాగామండి టేస్ట్ చేయడానికి. అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. యమ్మీ పాయసం రెడీ. చాలా బాగున్నాయి, అసలు చాలా అంటే చాలా. మీరు కూడా ట్రై చేయండి. అంతేనా? మారలేదు. నీ పెళ్లి రోజుకి ముందే చేసి పెట్టి వెళ్తున్నాను అనమాట సందర్భంగా. లాస్ట్ ఇయర్ కూడా షీర్ కుర్మా చేసా, ఈ ఇయర్ ఏమో తాటి ముంజులు పాయసం. చాలా బాగా చేసి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.